సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటే టాక్ బ్లాక్ బాస్టర్ హిట్, అది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో యా, మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్లో ఆరో సినిమా F2 ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. ఇది బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం ఇస్ అ బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ మూవీ ఇది. సో మంచిగా సాంగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్, డైరెక్షన్ మొత్తం ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టేసినట్టే. కామెడీ అయితే ఇంకా F2, F3లో చూసినట్టే, దానికంటే డబల్ ఉంది ఇది. సో ఈసారి అయితే హిట్ అవుతుంది ఇది. సాంగ్స్ అయితే చాలా బాగుంది. సంక్రాంతికి వస్తుంది హిట్, పక్కా హిట్. భయ్యా ఈ సంక్రాంతికి భయ్యా సినిమా నాకైతే నవ్వి భయ్యా సినిమా చూసిన తర్వాత రిప్పు కూడా ఈ సినిమా 10 లక్షల కోట్లు వస్తుంది. సినిమా 10 లక్షల కోట్లు. ఈ సినిమా ఎక్కువైపోతాయి. మరి ఎంత సగం చేసుకో, సగం చేసుకో. సినిమా మనోడు సినిమా చూసేసిండు. అవును, మనోడు మైండ్ తప్పింది, మనోడు చిప్పు తప్పింది, మనోడికి హాస్పిటల్ తీసుకోవాలి అన్న. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందన్నా, అందుకే చిప్పు తప్పిందన్నా. ఈ సినిమా చూసిన తర్వాత నవ్వుతానే ఉన్నా సినిమాలో. ఇది F3. ఈ సినిమా F3, F4, F5, F6, F10, F100 అన్ని ఇదే. ఈ సినిమా చూశాక నవ్వి మా ఇంటి పక్కన ఎవడో పోయాడంట, అయినా నాకు నువ్వు ఆగట్లే. మా ఇంట్లో మా తాత పోయాడు, అయినా ఈ సినిమా నువ్వు ఆగట్లే. మా ఇంట్లో మా బామ్మ పోయింది, ఇప్పుడు ఈ సినిమా చూసాక ఈ సినిమా చూడండి. సంక్రాంతికి నవ్వాలంటే ఈ సినిమాకి రండి. మీరు ఏ సినిమాకి వెళ్ళినా వేస్తే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రాసి పెట్టుకోండి. ఈ సినిమాని అమెరికాలో, చైనాలో, జపాన్లో అన్ని దేశాల్లో వేసిండి. హైట్ మించుంది పోయా. డాకు మహారాజు, గేమ్ చేంజర్ 2 మించాయి. ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్. ఒక్కసారి థియేటర్ రండి, ఇంకా మిమ్మల్ని మీరే మర్చిపోతారు. సినిమా చాలా బాగుందండి. వెంకటేష్ గారు మంచిగా తీశారు. మొత్తం కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కామెడీగా మంచి సూపర్ హిట్ చేశారండి. అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారిలో మొత్తం హ్యాట్రిక్ చేసుకోవచ్చు ఈ 3 సినిమాలు. సాంగ్స్ ఇందులో మొత్తం 3 సాంగ్స్ ఉన్నాయండి. 3 సాంగ్స్ హైలైట్గా ఉన్నాయండి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మంచి హైలైట్ అయిపోయింది. ఇప్పుడు థియేటర్లో కూడా మంచి స్టెప్లు వేసుకుంటూ హ్యాపీగా చూడొచ్చు సార్. ఇది ఓవర్ రేటింగ్ 4.5 ఇస్తామండి. ఇప్పుడు ఈ పందెంలో ఈ పండుగలో మాత్రము ప్రజెంట్ అయితే వెంకటేష్ గారే హైలైట్లో ఉంటారండి. F3 కన్నా దాని అమ్మ బాబులా ఉందండి. అదిరిపోయింది సినిమా. ఇలాంటి కామెడీ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. మొత్తం యాక్సెప్ట్గా ఓవరాల్గా ఫ్యామిలీ అంతా చూడొచ్చండి. ఎందుకంటే ఏం సెన్సార్ సీన్లు ఏం లేవు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు సార్ ఈ సినిమా. వెంకటేష్ గారికి ఫస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే తర్వాత ఒక ప్రజెంట్ అయితే వైఫ్తో ఒక స్టోరీ ఉంటుందండి. అది ప్రజెంట్ వైఫ్కి చెప్పుకోకూడదు, కానీ చెప్పిన తర్వాత వెంకటేష్ గారు ఒక సఫర్ అవుతూ వాళ్ళ మధ్య కామెడీని మంచిగా పండించారండి. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ అందరికీ మరియు చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ఆ మూవీ విషయానికి వస్తే బ్రో, నాకైతే
పర్లేదు బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేనేం అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎందుకంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. ఓకే, వచ్చినందుకు అలాగే ఉంది అండ్ ఎంగేజింగ్గానే తీస్తారు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ అని నాకు అనిపించింది. ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట. ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్లో కొన్ని నవ్వురాని సన్నివేశాలు కూడా ఉంటాయి, నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్లో బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అంటే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. నాకైతే పర్లేదు బాగానే ఉందని నాకు అనిపించింది. బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అనమాట. ఆబ్వియస్లీ సంక్రాంతి క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది అండ్ మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయిందనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 3-4 సాంగ్స్ 4 సాంగ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్, ఈ 3 సాంగ్స్ బాగుంది. వెంకీ మామ గారి కష్టాలు, రాత్రి కష్టాల కోసం గోదావరి సాంగ్ తీశారు. అది మనకు ఆహ్లాదంగా ఉంది. దాని తర్వాత వచ్చే నెగిటివిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు సాంగ్ తర్వాత. అప్పారావు అప్పడియాలు పోయినాయని, వడియాలు పోయినాయని, దాని తర్వాత వచ్చి పెంకులు పడినాయని, ఈ విధంగా అండి. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. అక్కడెక్కడో తీసుకొని పోయి చివరికి మెసేజ్ ఇచ్చారు, గురువుని గుర్తించండి అనేటువంటిది. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ ఇది మూవీ. బట్ ఓవరాల్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ నవ్వుకోవచ్చు. సంక్రాంతి ఒకసారి వచ్చినాం కాబట్టి ఒకసారి వచ్చి అనిపించింది ఫీలింగ్ నాకు, చూసేసాను. బట్ మిగతాది మీరు కూడా తలా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అయితే సంక్రాంతి పండుగ రేటింగ్ ఇస్తారా అమ్మా? పండుగని ఆస్వాదిస్తారు కాబట్టి. బట్ ఇద్దరు అందాల భామల మధ్య వెంకీ గారు నలిగిపోవడం అనేటువంటిది కొత్తగా ఉంది. సో పాతదే కానీ బట్ కొత్తగా అనిపించింది అనమాట. సో ఆమె హీరోయిన్ పేరు తెలీదు, ఇద్దరు బాగానే చేశారు ఓవరాల్గా. ఇంకా 2 కొప్పులు ఉంటే కొట్టుకుంటే అనేటువంటిదే సామెత కాదు కానీ నిజమే అనిపించింది చూస్తుంటే. లవర్ క్యారెక్టర్ ఇద్దరు డామినేట్ చేశారు. ఇప్పుడు ఒక లేడీని చెప్తే ఇంకో లేడీకి కాలుద్ది అనేటువంటి చూపి, అది నిజమా అబద్ధమో తెలియదు కానీ నిజమే అనిపించింది నాకు కూడా. నేను కూడా ఒకసారి ఇట్లా తిట్టి చూస్తావు ఎవరికైనా తెలుస్తుంది. సో ఇదండి ఓవరాల్గా మూవీ చూడొచ్చండి. ఎన్ని క్వశ్చన్స్? మీరు కూడా సంక్రాంతికి వెళ్ళండి, అర్థమైందా? వెళ్ళకండి, వస్తున్నామని చెప్పండి అందరికీ. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. భయా సినిమా అంటే సినిమా అన్న, సంక్రాంతికి వస్తున్నాం. సినిమా 2025లో ఒక 10 సంవత్సరాల చరిత్రలో నిలబడిపోతుంది భయా సినిమా. వెంకటేష్ గారికి మరి ఒక మలుపు తిరిగింది అనుకో ఈ సంవత్సరం. సినిమా చింపి పడేసిన మొత్తం ఏది లేదని లేదు, అన్నీ ఉన్నాయి సినిమాలో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందంగా చూడాల్సిన సినిమా విక్టరీ వెంకటేష్ గారిది. సూపర్ సంక్రాంతి విన్నరు, బ్లాక్ బాస్టర్. ఆ పాటలు ఒక 10 సంవత్సరాలు గుర్తుంటే 10 సంక్రాంతులు యాద వస్తుంది అంతే, తగ్గలేదు. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, విలన్స్ ఉన్నారు. సాయి కుమార్ గారికి యాక్టింగ్ కూడా బాగుంది. పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. ఇంట్లో చాలా మంది ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు. కానీ స్క్రీన్ లో చూపించింది చిన్నగా, బొమ్మ పెద్దగా చూపించింది. కిరాక్ చింపేసింది. అనిల్ రావిపూడి గారు సినిమా డైరెక్షన్ సూపర్. అన్ని సినిమాల కంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. 175 రోజులు పక్కా ఆడుతుంది భయ.